మన మాటలు జ్ఞానం కలిగినవైతే ఎవరిని ఎదుటి వ్యక్తులను ఏం చేయదమ్మా, ఏం చేయదు, హత్య చేయదు. హత్య అయిపోయానండి ఆ మాటకు అంటారు కొన్నిసార్లు. ఆయన ఆ మాట అంటే హత్య అయిపోయా అంటే ఏమైంది గుచ్చుకుపోయింది ఖడ్గంలాగా హృదయంలోకి. ఎదుటి వ్యక్తిని ఎలా మాట్లాడుతున్నా ఒక విశ్వాసిగా? జ్ఞానం కలిగి వస్తున్నాయి నీ నోట మాట? ఏంటంటే యథార్థంగా మాట్లాడతాను నాకంటాను. యథార్థంగా మాట్లాడే మాట ఎదుటి వ్యక్తికి గాయం కలుగుతుందేమో. నోటిని కంట్రోల్లో ఉంచుకో. ఆకాశం వందన నేను నా మాటలు కొద్దిగా ఉండడానికి సాయం చేయి అంటాడు ప్రసంగి. అధికంగా మాట్లాడేవాడు బుద్ధి వివేకం లేనివాడు అని రాయబడింది. మితముగా మాట్లాడుట జ్ఞానవంతులకు ఎంతో ఆశీర్వాదం. అందుకని యాకోబు పత్రికలో అంటాడు, మాట్లాడటకు నిదానించు, వినుటకు ఎగిరిపడు,